ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుండి నేనైతే అనుకుంటున్నాను అనమాట ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చేయాలి అని చెప్పేసి. కాకపోతే ఇన్ని రోజుల నుండి అయితే నాకు అస్సలు వీలు కాలేదు. ఇక మొత్తం మీద వీలు చేసుకొని అయితే ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసిన. అది కూడా మ్యాంగోస్ లేకున్నా సరే నేనే పోయి తీసుకొచ్చుకొని మరి ఈ రెసిపీస్ని అయితే ట్రై చేసిన అనమాట. టేస్ట్ చాలా బాగుంది. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేసి వాళ్ళకైతే పెట్టండి, చాలా ఇష్టంగా తింటారనమాట. నేనైతే ఇక్కడ ఒక 3 అయితే మ్యాంగోస్ని తీసుకొని మంచిగా లోపల ఉన్న పల్పుని మొత్తం తీసుకొని ఒక మిక్సర్ జార్లోకి వేసుకున్నా. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు అయితే షుగర్ వేసుకుంటున్నాను. ఇది స్వీట్గానే అనిపించింది, కాకపోతే కొంచెం అని చెప్పేసి నేనైతే షుగర్ వేసుకున్నా. మీరు తీసుకునేవి పుల్లవి అయితే ఇంకా కొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే అందులోకి కొద్దిగా పాలు వేసుకుంటూ మొత్తము మెత్తని స్మూత్ లాగా అయితే పట్టేసుకొని ఇప్పుడైతే ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి వేసేసుకోవడమే. మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేవు అని అంటే చాయ్ తాగే కప్పులు ఉంటాయి కదా, అందులోకి వేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేసుకొని ఒక 4-5 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా అలాగే హెల్దీ కూడా కదా. పిల్లలకి అయితే ఇలా ఖచ్చితంగా చేసి పెట్టండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారనమాట. ఎప్పుడు తినంది మా ఆయన కూడా ఐస్ క్రీమ్ని అయితే ఈరోజు టేస్ట్ చేసిండు అనమాట.